హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేమి టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. టెక్స్ట్ అంటే ఏమి? మనం ఇంతకుముందు ఏం చూసినాము? ఫాంట్ గురించి చూసినాం. ఇప్పుడేమి మనము ఆ ఫాంట్ లోపల అంటే టెక్స్ట్ ఉంటుంది గదా! ఒక పారాగ్రాఫ్ లోపల మన ఫాంట్ అనేదేమి ఆ వెబ్‌సైట్‌లో పారాగ్రాఫ్‌లో ఉన్నటువంటి ఫాంట్ మొత్తానికి మనం ఏం చేస్తుంది? ఆ స్టైల్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా టెక్స్ట్‌ని మాత్రమే మనకు టెక్స్ట్ దాని లోపల ఉన్నటువంటి టెక్స్ట్‌ని మనం ఏం చేస్తున్నాము? చేంజ్ చేస్తున్నామనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను? ఇక్కడ పి ఈక్వల్స్ టు నేనిక్కడ ఏం చేస్తాను? క్లాస్ అని పెడతాను. క్లాస్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ 1. ఓకే. ఇదయింది. నెక్స్ట్ నేనేం చేస్తానను, దీన్ని మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తాను, కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేనేం చేస్తాను, పేస్ట్ చేస్తానిక్కడ. ఓకే. ఇదేమి ఎగ్జాంపుల్ 2. మీకు అర్థం అవ్వడం కోసం నేనేం చేస్తాను, నేను ఇలా చేస్తున్నాననమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, నేను ఇంతకుముందు సెలెక్టర్స్‌లో చెప్పాను. ఇది క్లాస్ కాబట్టి నేనేం చేస్తాను, ఎగ్జాంపుల్ 1 అని తీసుకుంటాను. ఎగ్జాంపుల్ 1కి నేనేం చేస్తున్నాను, స్టైల్ రాస్తాను. ఓకే. నెక్స్ట్ అదే విధంగానే నేనిక్కడ ఏం చేస్తాను, ఎగ్జాంపుల్ 2 అని తీసుకుంటాను. ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా దీనికి నేనేం చేస్తాను, స్టైల్ రాస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేనిక్కడ చేసి చూపెడతాను. నేనిప్పుడు ఇక్కడేమి ఒక్కొక్కటిగా నేనిక్కడ కలర్‌కొచ్చిందనేసేమి ఇక్కడ మనము కలర్ యూజ్ చేసినామంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కలర్ ఈక్వల్స్ టు నేనేమి రెడ్ అని పెడతాను. ఓకే. రెడ్ అయింది. అర్థమైందా? 2 పారాగ్రాఫ్‌లున్నాయి. దాంట్లో నేను ఫస్ట్ పారాగ్రాఫ్‌కి ఎగ్జాంపుల్ 1 ఇది, ఎగ్జాంపుల్ 2 ఇది. నేనిక్కడ మళ్ళీ కలర్ ఏం చేస్తున్నాను, దీనికి గ్రీన్ అని పెడతాను. ఓకే. ఇది చూడండి గ్రీన్ అయింది. కలర్ అర్థమైంది కదా మీకు. ఏ విధంగా కావాలంటే ఆ వి ఆ విధంగా చేయొచ్చనమాట. ఇక్కడేమి టెక్స్ట్ అలైన్ అనేది చూస్తాను. ఇప్పుడు నేనిక్కడ మీకేం చేస్తున్నాను, టెక్స్ట్ అలైన్‌మెంట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి చేస్తున్నానిప్పుడు. టెక్స్ట్ అలైన్. నేనిక్కడ టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు నేనేం చేస్తాను, రైట్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. రైట్ అని పెడతాంగానే మనకేమైంది రైట్‌లో వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నేను అదే విధంగా ఇక్కడ నేనేం చేస్తున్నాను, టెక్స్ట్ అలైన్. ఇక్కడేం చేస్తాను, సెంటర్ అని పెడతాను. ఇక్కడ చూడండి సెంటర్‌కొచ్చింది. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతాంది గదా! ఇది రైటు, ఇది సెంటరు. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, లెఫ్ట్ అని పెడతాను. మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇక్కడున్నది లెఫ్టు, రైటు, సెంటరు, జస్టిఫై అనేసి మీకు ఆటోమేటిక్‌గా అది తీసుకుంటుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని సెంటర్ అనేది తీసేస్తాను. సెంటర్ తీసేసి నేనేం చేస్తాను, జస్టిఫై అని పెడతాను. మీకు అర్థమవ్వడం కోసం నేను ఒక్కొక్కటిగా చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి. జస్టిఫై అని చెప్తానంగానే ఆటోమేటిక్‌గా స్పేసెస్ అవంతా ఏమైంది, తీసుకునేసింది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, రైట్ తీసేస్తాను. రైట్ తీసేసి నేనేం చేస్తాను, లెఫ్ట్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు ఇది జస్టిఫై ఇప్పుడు అదే దీన్ని గూడా నేను జస్టిఫై చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కొంత ఈడ గ్యాప్ వచ్చింది గదా! ఈ గ్యాప్‌లంతా రాకుండా ఏమవుతుందనేది ఇక్కడ చూడండి. నేనేం చేస్తాను జస్టిఫై అని పెడతాను. జస్టిఫై అని పెడతానంగానే మనకు ఇక్కడ కనపరిచేటువంటి ఈ గ్యాప్ అంతా కూడా ఏమవుతుంది, ఈ ఒకే లైన్ కింద వస్తుంది చూడండి. చూసారా? ఆటోమేటిక్‌గా ఒకే లైన్ కిందొచ్చేసింది. అదే ఇంతకుముందు జస్టిఫై లేనప్పుడు ఇటు చూడండి. అర్థమైంది గదా! జస్టిఫై అంటే ఏమి, సెంటర్ అంటే ఏమి, రైట్ అంటే ఏమి అనేది టెక్స్ట్ అలైన్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ గూడా చూడండి. ఇక్కడ నేనేం జేస్తాను, ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్‌కి నేనిక్కడ ఒక్కొక్కటిగా చేసి చూద్దాం. టెక్స్ట్ డెకరేషన్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఫాంట్ తీసుకున్నామో, ఆ విధంగానే మనం ఇక్కడ ఏం జేస్తున్నాము, టెక్స్ట్ డెకరేషన్ చేస్తున్నాం. టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడ ఏం జేస్తాను, అండర్‌లైన్ జేస్తాను. అది చూడండి. అండర్‌లైన్ అయిందా? నెక్స్ట్ ఓవర్ లైను, లైన్ త్రూ, అండర్‌లైన్ చేశాను నేనిప్పుడు. నేనింకోటి కిందుండే దీనికి నేనేం జేస్తాను, లైన్ త్రూ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్‌కు నేనిక్కడ ఏం జేస్తున్నాను, ఇది గూడా ఏమైంది ఇప్పుడు మనకి ఇంకోటేది లైన్ త్రూ. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేనేం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. మీకు అర్థమవుతుంది బాగా ఈజీగా. ఇప్పుడు చూడండి లైన్ త్రూ. అంటే స్ట్రైక్ త్రూ అనేసి నేను ఎస్టీఎంఎల్‌లో చెప్పాననమాట. డిలీటెడ్ అనేసి మనం పెడతానంగానే ఈ విధంగా వస్తుంది. మనం అక్కడ ఎస్టీఎంఎల్‌లోనే చేయొచ్చు. అలా కాకుండా మనం ఇలా సీఎస్ఎస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఎస్టీఎంఎల్ చూసుంటే అక్కడ డిలీటెడ్ టెక్స్ట్ అనేసి డిలీట్ అనే ఎలిమెంట్ వచ్చినప్పుడు డిలీట్ అనే ఎలిమెంట్ మనం యూజ్ చేస్తానంగానే ఈ విధంగా వస్తుందనమాట. మీకు ఆ వీడియోని ఒకసారి చూడండి. ఎస్టీఎంఎల్ పూర్తిగా చూసి మళ్ళీ మీరిక్కడికొచ్చినారంటే కొన్ని ఎస్టీఎంఎల్ లాంగ్వేజ్ ద్వారానే మనం యూజ్ చేయొచ్చనమాట. అర్థమవుతుందా? ఇక్కడేమైంది లైన్ త్రూ అయింది. నెక్స్ట్ ఓవర్ లైన్. ఇప్పుడు నేనిక్కడ అండర్‌లైన్ తీసేస్తాను. ఇక్కడ నేనేం పెడతాను ఓవర్ లైన్ అని పెడతాను. ఇక్కడ చూడండి. అంటే కిందొచ్చింది ఇప్పుడేమొచ్చింది వర్డ్‌కి పైనొస్తుందనమాట. అంటే ఆ సెంటెన్స్‌కి పైనొస్తుంది.
టెక్స్ట్ డెకరేషన్ ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా! ఓవర్ లైను, అండర్ లైను, నెక్స్ట్ లైన్ త్రూ. అదే ఇక్కడ ఇచ్చిండేది. ఓకేనా? నెక్స్ట్ ఏమి టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్. అంటే మనం ఈ టెక్స్ట్‌ని ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ చేసిందని నేను ఇక్కడ ఏం చేస్తాను, అప్పర్ కేస్ అని పెడతాను. ఇక్కడ చూడండి. అప్పర్ కేస్‌లో అయిందా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, లోయర్ కేస్ అని పెడతాను. ఆల్రెడీ లోయర్ కేస్‌లో ఉంది కాబట్టి నీకు ఆటోమేటిక్‌గా అలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, దీన్ని తీసేస్తాను. దీన్ని తీసేసిందనేసి ఇప్పుడు నేనిక్కడ అప్పర్ కేస్ అయింది. నెక్స్ట్ లోయర్ కేస్ అయింది. నెక్స్ట్ ఏమి క్యాపిటలైజ్. అంటే మీ ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఏమవుతుంది, క్యాపిటలైజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీనికి, ఇక్కడ కింద ఉండే దీనికి నేనేం చేస్తాను, టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అని పెట్టి నేనిక్కడ ఏం చేస్తున్నాను, క్యాపిటలైజ్, క్యాపిటలైజ్. ఇక్కడ చూడండి. క్యాపిటలైజ్ అంటే మీ ఫస్ట్ లెటర్‌లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్‌కి ఫస్ట్ లెటర్ పూర్తిగా ఏమొచ్చింది, క్యాపిటల్‌లో వచ్చింది. ఇప్పుడు ఇది మీకు ప్రతి ఒక్కటి మీరేమి ఇక్కడ చేసి చూసినారంటే మీకే బాగా అర్థమవుతుందనమాట. నేను అప్పర్ కేస్ చూపెట్టినాను, లోయర్ కేస్ చూపెట్టాను, క్యాపిటలైజ్ చూపెట్టాను. నెక్స్ట్ ఏమి లెటర్ స్పేసింగ్. అంటే ఏమి ఇప్పుడు నేనిక్కడ దీంట్లోనే నేనిక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. లెటర్ అంటే ఒక్కొక్క లెటర్‌కి ఎంత స్పేస్ ఉండాలా? లెటర్ స్పేసింగ్. నేనిక్కడ ఏం చేస్తాను, లెటర్ స్పేసింగ్ 10 0.4 ఈఎం. నేనిక్కడ ఏం చేస్తాను 0.5 ఈఎం. ఇక్కడ చూడండి. ఎంత డిఫరెన్స్ వచ్చింది? నెక్స్ట్ 2 ఈఎం. చూడండి. అంటే ఒక్కొక్క వర్డ్‌లో లెటర్‌కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది గదా! ఆ క్యారెక్టర్‌కి మధ్య డిఫరెన్స్ అన్నమాట. ఎంత స్పేస్ ఉండాలా అనేసి. నేను అలా కాకుండా నేనిక్కడ ఏం చేశాను 0 ఈఎం అని పెడతానంగానే ఇలా వచ్చింది. నేను 1 పెడతాను చూడండి. ఇంకొంత డిఫరెంట్‌గా వచ్చింది. అలా కాకుండా 2 పెట్టినానంటే ఇంకొంత డిస్టెన్స్. నెక్స్ట్ 3 పెడితే మీకు అర్థమవుతుంది గదా! అంటే మనం లెటర్ స్పేసింగ్‌ని గూడా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనేసి దానికి అర్థం అన్నమాట. ఈ నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నార్మల్ యూజ్ చేయొచ్చు. మీరు దీన్ని ఒకసారి నేనిక్కడ ప్రతిదీ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకసారి దీన్ని మీరేం చేస్తారంటే, కాపీ చేసిందనేసి ఒక్కొక్కటిగా చెక్ చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమి వర్డ్ స్పేసింగ్. ఇప్పుడు నేనిక్కడ దీంట్లో నేనిప్పుడు మీరు పైన లెటర్ స్పేసింగ్ చూసారు కదా! నేనిక్కడ ఏం చేస్తాను వర్డ్ స్పేసింగ్ చూస్తాను. వర్డ్ స్పేసింగ్. అంటే ఏమి వర్డ్‌కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేసి. ఇక్కడ నేనేం చేస్తాను 10 ఈ ఎం. ఇక్కడ చూడండి. అంటే ఒక్కొక్క వర్డ్‌కి ఎంతెంత డిఫరెన్స్ వచ్చింది అనేసి. ఇప్పుడు అలా కాకుండా నేను 1 అని పెడతాను. ఇక్కడ చూడండి. ఈచ్ వర్డ్ ఏమైంది డిఫరెంట్‌గా వచ్చేసింది. ఇప్పుడు నేను అలా తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తాను 0.5 అని పెడతాను. ఇక్కడ చూడండి. వర్డ్‌కి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది అనేసి. ఓకేనా? అర్థమవుతుంది గదా! మీకు వర్డ్‌కి ఎంత మధ్య డిఫరెన్స్ ఏమి అనేసి. ఇప్పుడు ఈ వర్డ్ స్పేసింగ్ అర్థమైంది. లెటర్ స్పేసింగ్ అర్థమైంది. టెక్స్ట్ డెకరేషను. మీకు దీంట్లో ఇంకేమన్నా కలరు, టెక్స్ట్ అలైను, టెక్స్ట్ డెకరేషను, ట్రాన్స్‌ఫార్ము, లెటర్ స్పేసింగు, వర్డ్ స్పేసింగు దీంట్లో మీకేదన్నా డౌట్ ఉంటే దయచేసి ఈ వెబ్‌సైట్‌కొచ్చిందని ఒక్కొక్కటిగా తీసిందనేసి ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అనుకోండి. దీంట్లో 1, 2, 3, 4, 5 అంటే ఒక 5గా టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్‌లో ఒక్కొక్కటిగా చేసిందనేసి ఇక్కడ చూడండి. టెక్స్ట్ డెకరేషను డాటెడ్ అనేసుంది. అంటే ఏమి ఆ టెక్స్ట్‌కి డాటెడ్‌లో గావాలన్నా, డాషెస్‌లో గావాలన్నా, నీకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా తీసుకోవచ్చనమాట. అర్థమవుతుందా? ఇది మీరు ఒక్కొక్కటిగా చేసి చూసినారంటే మీకే బాగా అర్థమవుతుంది. ఓకే. థాంక్ యూ.